కొమరంభీం జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు చెలరేగింది. డీసీసీ అధ్యక్షుడిపై సీనియర్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నాన్ లోకల్ డీసీసీ అధ్యక్షుడిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ భవన్ ముట్టడించారు కార్యకర్తలు. ఇక స్థానిక నాయకుడికే డీసీసీ బాధ్యతలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పార్టీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక కొమరంభీం జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు జరిగింది. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. కొమరంభీం జిల్లాలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరింది. 3 వర్గాలుగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నడుస్తుంది. దీనికి సంబంధించిన 2 వర్గాలకు సంబంధించిన వారు ఈ రోజు గాంధీ భవన్ ముట్టడి చేశారు. గాంధీ భవన్ కి వెళ్లి నాన్ లోకల్ సంబంధించిన డీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగడానికి వీల్లేదు, సుగుణను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ ఇక్కడ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి. అప్పటి నుండి ఆమెకు ఆసిఫాబాద్ లో సంబంధాలు పెరిగాయి. ఆమెకు అత్యధిక భారీ మెజార్టీ ఆసిఫాబాద్ లో వచ్చింది. అప్పటి నుండి ఆమె ఆసిఫాబాద్ నుండి ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దాంతో డీసీసీ అధ్యక్షురాలు పదవినైతే మొత్తానికైతే తెచ్చుకున్నారు. అప్పటి నుండి వర్గపోరు స్టార్ట్ అయింది. అందుకే కార్యకర్తలు టచ్ లో ఉండడం లేదు, ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఈ 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వర్గాలకు సంబంధించిన వారే ఈ రోజు గాంధీ భవన్ కు వచ్చారు. అక్కడ మహేష్ కుమార్ గౌడ్ ని కూడా కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికైతే సుగుణ ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం సిద్ధమవుతున్నారు. ఆమె ఆదివాసీకి సంబంధించిన మహిళ, ఆమె పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా వీరు ఆమెను నచ్చడం లేదు, అందువల్లనే వీరు ఆమెను వ్యతిరేకిస్తూ వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది కూడా ఆదివాసీ సంబంధించిన మహిళలు ఉన్నారు, వాళ్ళు స్థానికంగా ఉంటారు, వారికి మద్దతు ఇచ్చేందుకు కూడా ఈ 2 వర్గాలు కూడా సిద్ధమవుతున్నాయి. దీంతో మొత్తం ఆసిఫాబాద్ లో మొత్తం రాజకీయ దుమారం తలెత్తిందని చెప్పవచ్చు. మొత్తానికైతే దీనిపైన అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సుగుణను కూడా సాగిస్తారా లేకుంటే పక్కన పెడతారా అనేది వేచి చూడాలి. మొత్తానికైతే అక్కడ ఆసిఫాబాద్ సంబంధించి ఆ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ వ్యవహారాల్లో మాత్రం చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన ఈ వర్గాలు కూడా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. ఒకరి మాట అయినట్లయితే మరొకరు వెళ్ళి అధిష్టానంకు ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడ ఉన్న అధికారులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొత్తానికైతే ఎవరి మాట అయినాలి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, ఎవరి మాట అయినాలి, ఎవరు తినకూడదు అనేది కూడా పెద్ద తలనొప్పిగా మారినట్టు వ్యవహారం కొనసాగుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.